సార్ పిన్నెల్లి గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే పారిపోయాడు, పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఉన్నాడా? పారిపోయాడా? పారిపోతే ఏ దేశం పారిపోయినట్టు సార్? పిన్నెల్లి ఎస్కేప్ అయినట్టే కనపడుతుంది. హ్మ్. యాక్చువల్‌గా పిన్నెల్లి ఇక్కడ కేపీహెచ్‌పి. హ్మ్. కేపీహెచ్‌పిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్నాడని వార్త వాళ్ళకి న్యూస్ అందింది. ఓకే. దాని నుంచి మల్లికా గర్గ్ ఆమె కొత్తగా వచ్చిన ఎస్పీ హ్మ్. పల్నాడు. ఆమె ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీమ్‌ని ఇక్కడికి పంపించారు. వాళ్ళు అపార్ట్మెంట్ ముందు కాపు కాశారు. పిన్నెల్లి కారు కాసేపు తర్వాత పిన్నెల్లి కారు వచ్చింది. వాళ్ళేందంటే ఫోన్‌ని ట్యాప్ చేశారు. ఈయన ఫోన్‌ని ట్రాక్ చేసి ఈ ఫోను ఎక్కడుందంటే పలాని అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఉంది. సో, ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో వీళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పుడు ఈయన కారు బయటకొచ్చింది. దాంతో హ్మ్. కార్‌ని ఫాలో అయ్యారు. అది కార్‌ని ఫాలో అయితే అది ఎలా వెళ్తుంది ఏంటి ట్రాక్ చేసుకుంటూ ఇది రుద్రారం వైపుగా వెళ్తుందనేది అర్థమైనాక అక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా టాస్క్ ఫోర్స్ తెలంగాణ టాస్క్ ఫోర్స్‌తో కూడా వాళ్ళు టచ్‌లో ఉన్నారు. సో, తెలంగాణ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అదే రూట్‌లో. సో, వీళ్ళు పోతున్నప్పుడు మొత్తానికి ఒక చోట ఎక్కడో కొద్దిగా మిస్ అయినట్టుగా ఉంది. హ్మ్. దాని తర్వాత మళ్ళీ ఆ కార్‌ని ట్రాక్ చేయగలిగారు వీళ్ళు. ఓకే. ట్రాక్ చేసినాక ఆపారు ఒక దగ్గర. ఆహ్, ఆపి పట్టుకున్నారు. అంటే టెంపరరీ చెక్ పోస్ట్ ఒక దగ్గర ఏర్పాటు చేసి అన్ని వెహికల్స్‌ని స్లో చేసే విధంగా ప్లాన్ చేశారు. అట్లా హ్మ్. పట్టుకున్నారు మొత్తానికి. పట్టుకుంటే అందులో పిన్నెల్లి లేడు. ఆయన ఫోన్ మాత్రం ఉంది. సో, డ్రైవరు తర్వాత బాడీగార్డ్ ఉన్నాడు. ఎస్కార్ట్ పోలీస్. ఓకే. సో, వీళ్ళు షాక్ తిన్నారు పోలీసులు. ఇదేంటంటే మీరు ఫాలో అయ్యేది చూసి ఆయన ఇక్కడే ఇందాకే ఆగి రోడ్డు క్రాస్ చేశాడు. రోడ్డు క్రాస్ చేయగానే అక్కడ ఒక వెహికల్ ఉండింది. అట్లా వెళ్ళిపోయాడని వాళ్ళేదో చెప్పారు. కానీ అది కూడా బుల్‌షిట్ అనేది అర్థమవుతుంది. యాక్చువల్‌గా పిన్నెల్లి పోలీసుల్ని ఔట్ స్మార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ముందుగానే వీళ్ళు నన్ను ఇక్కడకు వచ్చి పట్టుకునే అవకాశం ఉందని చెప్పి అతను ఏం చేశాడంటే హైదరాబాద్‌లో కేపీహెచ్‌బిలో నుంచి అతను ఆ ఫోన్‌ని మాత్రం అక్కడ పెట్టేసి ముందే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి తర్వాత ముందే చెప్పాడు వీళ్ళకి పలానా టైం మీరు బయటకెళ్ళండి, పలానా రూట్‌లో వెళ్ళండి అనేది వాళ్ళకి ముందే హింట్ ఇచ్చాడు. దాంతో వాళ్ళు ఫోన్‌ని కార్‌లో పెట్టుకొని వెళ్ళారు. అంటే క్లియర్‌గా ఏందంటే హీ నీడ్స్ టు బై టైమ్. టైం అతనికి కావాలి. ఆ టైం కావాలంటే పోలీసుల్ని డైవర్ట్ చేయాలి. హ్మ్. ఈ టెక్నిక్‌ని ఉపయోగించడం ఒక రకంగా సినిమా పక్కీలో అతను ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. మేబీ అతనికి పోలీసుల్లో నుంచి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడంటే అతనికి పోలీస్ నెట్వర్క్‌లో కూడా ఉంటుంది. పైగా మొన్నటి వరకు వాళ్ళ గవర్నమెంటే ఉన్నింది కాబట్టి ఆయనకి ఉండే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఆయన ఎస్కేప్ అయ్యేది అంత ఈజీ కాదు. సో, ఇది ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఆయన ఇమ్మీడియట్‌గా ఆ వీడియో ఎప్పుడైతే బయటకొచ్చిందో ఆయన ఎస్కేప్ అయినట్టు తెలుస్తుంది. సో, ఒక్క సోర్స్ ఏందంటే ఆయన తమిళనాడుకు వెళ్ళాడని, అక్కడి నుంచి ఆయన షిప్‌లో బయలుదేరి వెళ్ళబోతున్నాడు శ్రీలంకకి అని హ్మ్. ఒక ఇది. రెండో కథనం ఏమంటే ఆయన ఆల్రెడీ గోవాకి చేరుకున్నాడు రోడ్డు మార్గంలో. సో, గోవా నుంచి ఆయన దుబాయ్‌కి గాని అట్లా వెళ్ళే అవకాశం ఉంది అనేది. ఏదేమైనా ఆయన విదేశాలకు అది కూడా అంటే ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బట్ ఎయిర్‌పోర్ట్ ద్వారా కాకుండా వేరే షిప్ గాని ఇట్లా మార్గాల ద్వారా అన్ కొన్నిటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ లాంటి దేశాలకు వీసా అవసరం లేదు. అలాంటి కంట్రీస్‌కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. వాళ్ళైతే ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇళ్ళల్లో అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగా నమ్మించి హైదరాబాద్‌లోనే ఉన్నాడా? ముఖ్యంగా మహబూబ్ నగర్‌లో వాళ్ళ ఏరియా వాళ్ళు సెటిల్ అయినట్టుగా చెప్తున్నారు. సో, అక్కడ కొంత ఉన్నారా అనేది కూడా డౌట్ వస్తుంది. హ్మ్. మామూలుగా అతనికి కూడా ఈ క్రైమ్ మీద అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి పోలీసులు మెథడ్స్ ఏంటి అవి కొంత చేరవేసే మెకానిజం కూడా ఉంది కాబట్టి అతను ముందుగానే ఊహించి వాళ్ళు ఎలా ప్లాన్ చేసి ఎక్కడ వాళ్ళు వెతికే అవకాశం ఉంది, ఎక్కడ వెతకరు అన్న దాన్ని బట్టి ఆయన ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. మామూలుగా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ప్రెడిక్ట్ చేస్తారు. జనరల్‌గా పోలీసులు ఏం చేస్తారు, ఇతను ఎక్కడ ఉండొచ్చు, ఇతని సర్కిల్స్ ఏంటి, ఇతనికి ఎవరెవరు పరిచయాలు ఉన్నారు, ఇవి ఆరా తీసి అక్కడ వెతుకుతారు. అస్సలు సంబంధం లేని ఏరియాలకి వెళ్తారనేది వాళ్ళు ఫస్ట్‌లో ఊహించరు. దాని తర్వాత వాళ్ళు కూడా ఇంకెక్కడ పాజిబిలిటీ ఉందని ఆలోచిస్తారు. అది కొద్దిగా వైల్డ్ గెస్ అవుతుంది. ఇవైతే
తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఎవరైనా కూడా చార్ట్అవుట్ చేయొచ్చు. కంప్లీట్గా అసలు అన్నోన్ దీనికి ఎలా వెళ్ళాడు అనేది కష్టం. అంటే వాళ్ళు ముందుగానే ఈయన ఎట్లా వెళ్ళాడు అనేది కానీ సీసీటీవీలు వాటి ద్వారా కొంత ఫాలోఅప్ చేయగలిగితే అవుతుంది. ఏదేమైనా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. మనం చూసాం బెంగళూరు పేలుల్లో కూడా అతను పట్టుకోవడానికి చాలా చాలా టైం పట్టింది వాళ్ళకి. ఎందుకంటే అనేక ఊర్లలో సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. సో వాడు పైగా డ్రెస్సులు మార్చుకున్నాడు, హ్యాట్లు మార్చుకున్నాడు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఇట్స్ నాట్ దట్ సింపుల్ పట్టుకోవడం. బట్ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో డిఎస్పీ నడుస్తుందని చెప్తున్నారు. ఇక అది బేసిక్గా అయితే దీని మీదనే కొన్ని విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అదేంటంటే ఆల్రెడీ ఈయన ఎక్కడైతే దాన్ని ఈవీఎంలని ధ్వంసం చేశాడో ఆ పేట, సో ఆ పేట నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు బయట గొడవలు చేసి రిగ్గింగ్ చేశారు. ఆ రిగ్గింగ్ చేయడం వల్లనే ఈయన కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. అందుకనే ఈయన ఇల్లు కొట్టాడు అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అట్లా చేసినా కూడా రాంగే అవుతుంది. ఎందుకంటే ఒకవేళ రిగ్గింగ్ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి. వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళాలి. కానీ నేను వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నేనే చేస్తాను అనేది రాంగ్. సో ఈయన ఆవేశంలో చేసినట్టుగా అర్థమవుతుంది. తెలుగుదేశం వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేశారు. రెండోది వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈసీని ముఖ్యంగా ఈ వెబ్కాస్టింగ్ ఫుటేజ్ లోకేష్కి ఎలా జరిగింది? లోకేష్ ఎక్కడ అబ్రాడ్లో ఉన్నాడో అతనికి చేరి అతను దాంట్లో ఎక్స్లో ట్వీట్ చేశాడు. సో లోకేష్కి ఎలా జరిగింది? ఇది ఉండాల్సింది ఎవరి దగ్గర? ఎలక్షన్ కమిషన్ దగ్గర. సో అదొక ప్రశ్న. రెండో ప్రశ్న, ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అక్కడ రిగ్గింగ్ జరిగింది ఆ బూత్లో అని పిన్నెల్లి కంప్లైంట్ ఇచ్చాడు. అదే కాకుండా చాలా చోట్ల జరిగిందని పిల్లల్ని కంప్లైంట్ ఇస్తే మీరు పట్టించుకోలేదు. సో పట్టించుకోలేదు కాబట్టి గొడవలైనాయి. ఫస్టే పట్టించుకుంటే ఈ గొడవలు అయ్యేది కాదు. సో ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఎలక్షన్ కమిషన్ మీదనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తుంది. అంటే క్లియర్గా వీళ్ళ నెగ్లిజెన్సు వెబ్కాస్టింగ్లో తెలిసినా కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం అనేది తెలుస్తుంది. ఇంకా రీపోలింగ్ ఎందుకు చేయలేదు అనే దానికి నిన్న ఆయన ముఖేష్ కుమార్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే దీంట్లో ఓట్లేమీ ధ్వంసం కాలేదు, కిందేసి కొట్టాడు కానీ ఓట్లే అట్లాగే ఉన్నాయి, అందుకని మేము రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదనేది ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆల్రెడీ రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే రిగ్గింగ్ జరిగినప్పుడు రీపోల్ చేయాలి కదా, మీరు ఎందుకు చేయట్లేదు అనేది వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఓట్లు ఉండొచ్చు, ఆ ఓట్లు రిగ్గింగ్ ఓట్లు అనేది పిన్నెల్లి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు, దాన్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? సో అవన్నీ పట్టించుకొని ఉంటే ఆ ఫుటేజ్ అంతా మీరు చూశారు కాబట్టి మీరు అప్పుడే కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇంత గొడవలు జరగవు అనేది చెప్తున్నారు. ఇంకొక వెర్షన్ ఏమొచ్చిందంటే అక్కడ శేషగిరిరావు టీడీపీ పోలింగ్ ఏజెంటు అతను అడ్డుకున్నాడు, ఆ విజువల్ కూడా ఉంది. అతన్ని తర్వాత బయటకు వచ్చి కొట్టారని అతను తలకు దెబ్బ తగిలి ఆ విజువల్స్ అంతా కూడా పెట్టారు. అతను కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇతను ఆల్రెడీ 2 సార్లు లోపలికి వచ్చాడు, 3వ సారి ఇది చేశాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు చెప్పేది కూడా సమగ్రంగా కనిపించట్లేదు. ఒక్కొక్క వీళ్ళ వైపు నుంచి జరిగిన తప్పుల్ని దాచుకోవడం అనేది 2 వైపుల పార్టీలు చేస్తున్నాయి. తెలుగుదేశం బయట వీళ్ళు గొడవలు చేశారా లేదా అనే విషయం వీళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు, లేదనేస్తున్నారు. సో మనం చూసినప్పుడు ఇరువైపులా గొడవలు జరిగాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు కూడా రిగ్గింగ్లు చేశారు, వీళ్ళు కూడా బయట నుంచి వెళ్ళి అక్కడ రెచ్చగొట్టిన సందర్భాలు కూడా కనబడుతుంది. ఈరోజు కూడా దేవినేని ఉమాని, కొల్లు రవీంద్ర వీళ్ళని అవసరస్తులు చేసింది ఈసీ. దీనికి కారణం అంటే వీళ్ళు మాటికి వెళ్ళడం, రెచ్చగొట్టడం, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో క్లియర్గా 2 వైపుల నుంచి తమ శ్రేణుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ఇది ప్లాన్డ్గానే చేస్తున్నారు. సో ఈ అల్లర్లు ఏదో క్రియేట్ చేయాలా అన్న ఉద్దేశం ఇరువైపులా కనిపిస్తుంది మనకి. అందుకని ఈసీ మోర్ అలర్ట్గా ఉండాలి, కానీ అలర్ట్గా లేదు. ఇప్పుడైనా కొంత యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడైనా కూడా నిజమైన కల్ప్రిట్స్ ఎవరెవరు ఉన్నారో ఆ ఫుటేజ్ అంతా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.